2025-26 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇటీవల కాలంలో 50 లక్షల కోట్ల వ్యయంతో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్లోని విషయాలు ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. లెట్స్ వాచ్ ఇట్. రక్షణ రంగానికి, అదేవిధంగా అన్నదాతలకు 6 పథకాలు, వృద్ధులు బ్యాంకుల్లో దాచుకునే సొమ్ముపై వడ్డీ మినహాయింపు, దీర్ఘకాలిక వ్యాధులకు ఉపయోగించే ఔషధాలపై సుంకం తీసివేయడం, అలాగే 75,000 మెడికల్ సీట్లు ఈ బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. ఇక ఈ బడ్జెట్లో ఎక్కువ మంది ఆనందించే విషయం ఏంటంటే భారీ స్థాయిలో ఆదాయ పన్ను మినహాయింపు. అంటే సంవత్సరానికి 12 లక్షలు, అంటే నెలకి ₹1,00,000 జీతం సంపాదించే ఏ ఒక్క జీతగాడు కూడా గవర్నమెంట్కి రూపాయి కూడా ట్యాక్స్ పేమెంట్ చేయనవసరం లేదు. కానీ సంవత్సరానికి 12 లక్షలకు మించి సంపాదిస్తే కింద స్లాబుల ద్వారా మాత్రం ఆదాయ పన్ను గవర్నమెంట్కి మనం కట్టాల్సిందే. వాటి యొక్క వివరాలు ఈ స్లాబుల ద్వారా తెలియజేయడం జరిగింది. అదనంగా 4 లక్షలు సంపాదిస్తే ఎటువంటి ట్యాక్స్ పేమెంట్ చేయనవసరం లేదు. నెక్స్ట్ 4 లక్షల నుంచి 8 లక్షల వరకు సంపాదిస్తే 5% ట్యాక్స్ పేమెంట్ చేయాలి. అదేవిధంగా 8 లక్షల నుంచి 12 లక్షల వరకు అయితే 10%, 12 లక్షల నుంచి 16 లక్షలు కానీ సంపాదిస్తే 15%, 16 లక్షల నుంచి 20 లక్షలు సంపాదిస్తే 20%, 20 లక్షల నుంచి 24 లక్షల వరకు సంపాదిస్తే 25%, అదేవిధంగా 24 లక్షలు దాటి సంపాదిస్తే 30% వరకు మనము గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేయాలి. జీతం తీసుకునే ప్రతి ఒక్క జీతగాడు తన జీతాన్ని అంతటిని తన అవసరాలకు ఉపయోగించాలన్నదే కేంద్రం యొక్క నిర్ణయం అంట. నాకు తెలిసి ఈ ఆఫరు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ నాకు తెలియజేస్తారా మరి?